హాయ్ ఆల్. సో మనకి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. మనకి ఒక నోటిఫికేషన్ అనేది మనకి సైనిక్ స్కూల్ నుంచే రావడం జరిగిందనమాట. సైనిక్ స్కూల్ సుజాన్పూర్ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మనం వీడియో డిస్కస్ చేద్దాం. ఎలాగ అప్లై చేయాలి, ఎన్ని వేకెన్సీస్ రిలీజ్ చేశారు, అలా మొత్తం అన్ని కూడా ఏజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, సో అలాగే ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే మన వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేసి చూడండి. సో ముందుగా ఇక్కడ చూసుకుంటే మనకి పోస్టులు చూసుకుంటే కౌన్సిలర్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ ఫర్ 1 year. ఓకేనా. సో ఇది ఒక పోస్ట్. అలాగే సెకండ్ పోస్ట్ వచ్చరికి టీజీటీ అనమాట, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అనమాట. సో టీజీటీ, సో అదొక పోస్ట్. అలాగే ఇంకోటి లోవర్ డివిజన్ క్లర్క్ అనమాట, ఒక క్లర్క్ పోస్ట్. సో ఇలా 3 పోస్టులకి మనకి వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగింది. సో ముందుగా మనం ఇక్కడ క్లర్క్ పర్సన్స్కి మనం చూసుకుంటే అసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి మెట్రికులేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. అంటే మనకి 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. మనం ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకుంటే టైపింగ్ స్పీడ్ ఆఫ్ అట్లీస్ట్ 40 words per minute ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. అంటే పర్ మినిట్కి మనం 40 words టైప్ చేయగలగాలన్నమాట. ఓకేనా. మీరు కరెంట్ స్పీడ్ ఎంత అని చెప్పి మనం గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. మీరు నార్మల్ గూగుల్లోకి వెళ్ళి టైపింగ్ స్పీడ్ టెస్ట్ అని చెప్పి ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మనకు కొన్ని వెబ్సైట్స్ వస్తాయి అనమాట. సో ఆ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు మీ స్పీడ్ ఎంత ఉందని చెప్పి. ఒకవేళ మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి ఈ యొక్క పొజిషన్కి అప్లై చేద్దాం అనుకుంటే మీరు అక్కడ నుంచి కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ అలాగే మనకి నాలెడ్జ్ ఆఫ్ షార్ట్ హ్యాండ్ అండ్ ఎబిలిటీ టు కరస్పాండ్ ఇన్ ఇంగ్లీష్ విల్ బి కన్సిడర్డ్ యాస్ అడిషనల్ క్వాలిఫికేషన్. ఇది అడిషనల్ క్వాలిఫికేషన్ అనమాట, యాడ్ ఆన్ క్వాలిఫికేషన్. సో మనకి 2 మ్యాండటరీగా ఉండాలన్నమాట. 10th పాస్ అయి ఉండాలి. అండ్ అలాగే టైపింగ్ స్పీడ్ వచ్చరికి 40 words per minute ఉండాలన్నమాట. సో అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి మినిమం వచ్చరికి 18 years, అలాగే మాక్సిమం వచ్చరికి 50 years వరకు మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఎప్పటికంటే 4th October 2025 లోపు. సో 4th October 2025 లోపు మనకు 50 years ఉండాలి. అలాగే 18 years అబవ్ ఉండాలి. సో ఎవరైతే 18 to 50 years బిట్వీన్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి ఈ యొక్క పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి శాలరీ కూడా చూసుకుంటే లెవెల్ 2 యాజ్ పర్ 7th సిపిసి ప్లస్ డిఏ అండ్ అదర్ అలవెన్సెస్ విల్ బి అప్లికేబుల్. ఓకే. మీకు శాలరీతో పాటు అదర్ అలవెన్సెస్ కూడా మీకు శాలరీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే అన్ని అలవెన్సెస్ కలిపి బేసిక్ పే కలిపి మీకు టోటల్ శాలరీ ఎంత వస్తుందంటే దాదాపు 45,000 శాలరీ వరకు వస్తుంది అనమాట. ఒక అన్ని అలవెన్సెస్ కూడా కలిపి, హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రావెల్ అలవెన్సెస్, సో అలాగే ఇవన్నీ కలిపి మీకు దాదాపు 45,000 వరకు మీకు శాలరీ వస్తుంది అనమాట. అలాగే ఈ పైన పొజిషన్ చూసుకుంటే మనకి కౌన్సిలర్ చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి మాస్టర్ డిగ్రీ ఉండాలన్నమాట, మాస్టర్ డిగ్రీ ఇన్ సైకాలజీ. అలాగే 1 year డిప్లొమా ఇన్ గైడెన్స్, మనకి 1 year ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. సో ఇది కౌన్సిలర్ ఒక నోటిఫికేషన్కి. ఇందులో మనకి పే స్కేల్ వచ్చేసరికి దాదాపు 45,000 అనమాట పర్ మంత్. అండ్ అలాగే మనకి ఏజ్ వచ్చేసరికి బిట్వీన్ 21 to 40 years ఉండాలన్నమాట. అలాగే టీజీటీ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్కి మనం చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలన్నమాట ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ సాంస్క్రిట్. ఓకేనా. అండ్ ఆల్సో ఇన్ అగ్రిగేట్ మొత్తం అంతా. అండ్ అలాగే సాంస్క్రిట్లో కూడా 50% మనకి మినిమం వచ్చి ఉండాలన్నమాట. అలాగే పాస్డ్ సెంట్రల్ టీచర్ ఎబిలిటీ టెస్ట్ సీటెట్ కండక్టెడ్ బై సిబిఎస్ఈ. ఓకేనా. సో అలా ఈ విధంగా ఈ ఇంగ్లీష్ క్వాలిఫికేషన్, ఇంగ్లీష్ రావాలి, హిందీ రావాలి. అండ్ అలాగే మనం శాలరీ చూసుకుంటే ఈ యొక్క పోస్ట్కి 30,000 పర్ మంత్ అనమాట. 30,000 పర్ మంత్ టీజీటీ యొక్క రోల్కి. సో ఇది మెయిన్ సాంస్క్రిట్ రోల్ అనమాట. సో అందుకే మనకి సాంస్క్రిట్ 50% కావాలని చెప్పి మెన్షన్ చేశారు. సో అలాగే మనకి ఇక్కడ ఏజ్ విషయం చూసుకుంటే 21 to 35 years అనమాట. సో ఎవరైతే 21 to 35 years బిట్వీన్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో అది కూడా ఎలా అప్లై చేయాలంటే మీకు ఇదే నోటిఫికేషన్ పీడిఎఫ్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ క్లిక్ చేస్తే మీకు కూడా ఇదే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో మీరు ఇది ఎలా అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి ఉంది కదా. సో ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకున్నారో మనకి ఇక్కడ 3 పోస్టులు ఉన్నాయి కదా, క్లర్క్ అని చెప్పి, టీజీటీ అని చెప్పి. అలాగా మీరు ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకున్నారో ఇక్కడ ఆ పోస్ట్ నేమ్ రాయాలన్నమాట. పోస్ట్ నేమ్ రాసి మొత్తం ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ ఇన్ బ్లాక్ క్యాపిటల్ లెటర్స్ ఓన్లీ. మీరు ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి ఈ యొక్క ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట మొత్తం అన్నీ కూడా. సో ఈ యొక్క ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదా, ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సుజాన్పూర్. సో ఈ యొక్క అడ్రస్కి మీరు కొరియర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి 500 రూపీస్ అనమాట. సో ఈ 500 రూపీస్ అనేది మనం డీడీ రూపంలో పే చేయాల్సి ఉంటుంది అన్నమాట, డిమాండ్ డ్రాఫ్ట్. సో ఈ డీడీ అలాగే మీ యొక్క అన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జెరాక్సెస్ ఇవన్నీ కూడా మీరు ఈ యొక్క పర్టికులర్ సైనిక్ స్కూల్ సుజాన్పూర్ ప్రిన్సిపాల్కి మనం కొరియర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట, పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది.
సో ఆ విధంగా మనం అప్లై చేయాలన్నమాట. సో ఇది కూడా చాలా మంచి నోటిఫికేషన్. వీలైనంత వరకు అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ ఐ థింక్ ఈ ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఇంతే. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.